మొండి బకాయిల కోసం ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు వినూత్న ఆందోళన చేపట్టారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది లోన్లు కట్టాల్సిన ఖాతాదారుల ఇంటి ముందు ధర్నాకు దిగారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, విజయవాడలో ఇటు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలోని ఎప్పుడు కూడా మనకని విని ఎరిగి ఉండము. ఇటు మొండి బకాయిదారుల ఇళ్ల ముందు ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఉద్యోగస్తులు అయితే ధర్నాలు చేసిన దాఖలాలు అయితే మనం ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఫస్ట్ టైం వీళ్ళు మొండి బకాయిదారుల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేస్తున్నారు. వారు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ప్రధాన కారణం ఏంటనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఫస్ట్ టైం ఎక్కడ కూడా మనం వినలేదు ఇట్లా మొండి బకాయిదారులు ఇళ్ల ముందు ధర్నాలు చేయడం అనేది. ఎందుకు మీరు ప్రధానంగా ఈ దారిని ఎంచుకున్నారు? బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకులు ఎంత కష్టపడి ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎంత కష్టపడి పనిచేసి కొత్త పథకాలు పెట్టినా, కొత్త వాటికి లోన్లు ఇస్తున్నా, కావాలని కట్టకుండా మానేసి వాళ్ళ మొండి బకాయిలు పెరగడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న లాభాలు క్షీణించిపోవడంతో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా ఇదైపోతుంది. కాబట్టి దాన్ని మెరుగుపరచడం కోసం ఇప్పుడు ఈ ఎన్పిఎల్ని రికవర్ చేయాలి, మొండి బకాయిలను రికవర్ చేయాలని బ్యాంకులన్నీ సన్నద్ధమైనవి. దానికి కారణంగా మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఈ మొండి బకాయిలు ఎక్కువగా ఉన్న వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి మౌన ప్రదర్శన చేయండి, వాళ్ళ రికవరీ చేయించే విధానం చూడండి. అంటే లీగల్గా ఈ సర్వీస్ యాక్ట్లు ఇది టైం పడుతుంది కాబట్టి ఆ టైం లేకుండా వెళ్ళి ఇలా మౌన ప్రదర్శన చేసి వాళ్ళతో మాట్లాడి దీనివల్ల వాళ్ళు ఏమైనా స్పందించి తొందరగా కడితే బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం మెరుగుపడుతుందనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. సత్యనారాయణపురంలో ఎవరింటి ముందు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎంత మారో మీకు లోన్లు బకాయిలు ఉన్నారు? వీనస్ ఆక్వా అనే కంపెనీ ఆక్వా ఫుడ్స్ అనే కంపెనీ గుడివాడ బ్రాంచ్లో తీసుకున్న లోను 21 కోట్ల రూపాయలు తీసుకున్నారు. వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే ఎన్పిఏ అయిపోయింది. ఇప్పుడు మేము దాన్ని సర్ఫేసింగ్ కింద ప్రొసీడ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా వారి కుటుంబంలో కూడా వేరు లోన్లు ఉన్నాయి. వీటన్నిటి గురించి పెద్ద బకాయి కింద మేము వాళ్ళ ఇంటి ముందు మా హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు, వారిని కూడా మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, మీకు ఎంత మేర ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఎన్ని కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నాయి? ఇక అందరిళ్ళ ముందు కూడా ఇలాగే ధర్నా చేసే అవకాశం ఉందా? మాకు ఉన్న 200 కోట్ల రూపాయల మొండి బకాయిల్లో వీనస్ ఆక్వా ఫుడ్స్ వారిది అధిక శాతం 21 కోట్ల రూపాయలు ఉన్నది. దానివల్ల మేము ముందుగా వీరి ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అంటే ఇక మొండి బకాయిదారులు ఉన్న అందరిళ్ళ ముందు కూడా ఇదే రీతిలో మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందండి. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతిని కొనసాగించడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు మొదటిసారిగా ఇట్లా మొండి బకాయిదారుల ఇళ్ల ముందు ధర్నాలకు దిగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. కోట్ల రూపాయల్లో మొండి బకాయిలు తీసుకుని నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతోనే తామంతా కూడా ఇట్లా ధర్నాకు దిగవలసిన పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదే పరిస్థితి ముందు కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు. ఎవరైతే మొండి బకాయిలు తీసుకున్నారో టైం అయిపోయినా కానీ వాళ్ళు కట్టకపోవడంతోనే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గౌతమి, Thank you, Lakshmi. Thank you for the updates.